महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 2025 సంవత్సరం జనవరి మాసం 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకు వచ్చేది కుజస్తంభన జరుగుతూ ఉంది. ఆ కుజస్తంభన జరుగుతుండగా కుజుడి యొక్క స్థాన మార్పు ఇప్పుడు కర్కాటక రాశి నీచ రాశి నుంచి మళ్ళీ ఆయన వక్రించి మిథున రాశిలోకి వెళ్ళడం. ఈ బుధవారం నుంచి కుజుడు కూడా ఇక్కడ మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు వక్రించి. అదేవిధంగా వారాంతంలో బుధుడు కూడా ఆయన మళ్ళీ స్థాన మార్పు చెందుతున్నారు. బుధుడు వచ్చి మకర రాశిలోకి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారుతున్నారు. అలాగే గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక వృషభంలో గురుడి యొక్క సంచారం, కుజుడు మిథునంలో, కన్యలో కేతువు, అలాగే ధనస్సులో బుధుడు, మకరంలో రవి, శని శుక్రులు వచ్చి కుంభంలో, స్వక్షేత్రంలో శని భగవానుడు, మిత్రక్షేత్రంలో శుక్రుడు, మేన రాశిలో రాహు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే కన్య తుల వృచ్చికల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం మనకి కనిపిస్తుంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ వారం రోజులకి సరిపడి మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలు చూద్దాం. ఈ వారం మేషరాశి కనుక మనం చూసినట్టయితే ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, అలాగే షష్టమంలో కేతువు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో శని. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఈ వారం మనకి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క అనుకూలత ఉందో మేషరాశి వారు తప్పకుండా ఈ వారం తమ అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ మెయిన్ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి చాలా వరకు వాళ్ళకి సాధ్యం అనుకూలతలు ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఈ వారం 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఈ రాశికి మనం మెయిన్గా చూసినప్పుడు ఇక్కడ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే కేతువు కూడా యోగిస్తాడు. సో ఇక్కడ చూస్తే కనుక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి కానీ ఏదన్నా మీకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్న కొన్ని విషయాల గురించి కానీ వాటి మీద ఎక్కువ ఆలోచనలో ఆది, సోమ, మంగళవారాల్లో ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా బుధుడి యొక్క సంచారం కూడా ఇక్కడ భాగ్యస్థానంలో ఉంటాం. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక చాలా వరకు కూడా వాళ్ళకి రావాల్సిన అవకాశాలు కావచ్చు, కొన్నిసార్లు కొన్ని డిలేస్ కానీ అలాగే కొన్ని క్యాన్సిలేషన్స్ కానీ, సో ఇలాంటివి వాళ్ళని మేషరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే ఆస్కారాలు మనకి కొంతవరకు ఇక్కడ ఈ ట్రాన్సిట్ వల్ల కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే ముందు ఈ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొన్ని అవరోధాలని మీరు ఎదుర్కొనే ఆస్కారాలు అక్కడ కొన్నిసార్లు ఏదైనా జర్నీలో కావచ్చు, అలాగే మీ యొక్క ఖర్చుల విషయంలో అయ్యే ఖర్చుల విషయంలో కూడా కొంతవరకు అవగాహన లేని విషయాల వల్ల కొన్ని అనవసరమైన ఖర్చులు కావచ్చు. ఇలాంటివి కొన్ని వరకు మనకి మేషరాశి వాళ్ళకి ఈ వారం ప్రారంభం మనకి సూచిస్తున్నాయి. అలాగే బుధ, గురువారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ సప్తమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే చక్కగా శుక్రుడు కూడా మంచి ట్రాన్సిట్లో ఉన్నారు. మిత్రక్షేత్రంలో ఆయన చక్కగా కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్న శని భగవానుడితో కలిసి ఉన్నారు. శుక్రుడు ట్రాన్సిట్లో ఉన్నారు. వ్యాపారానికి సంబంధించిన విషయాలు మంచి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ధనపరమైన విషయాల్లో కూడా కొంత ఆర్థిక లాభాలను కూడా ఇక్కడ ఈ ట్రాన్సిట్ అనేది సూచిస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాలు చూసుకునే విషయంలో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కానీ, కాంట్రాక్ట్ విషయాల్లో కానీ కొన్ని లాభకరమైన పరిణామాలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అలాగే ద్వితీయంలో కూడా గురువు గారి యొక్క సంచారం ఒకటి నడుస్తుంది కాబట్టి ఆర్థిక పరంగా ఇప్పుడు ద్వితీయంలో ఉన్న గురు భగవానుడు కానీ, శుక్రుడు కానీ, లాభంలో ఉన్న శుక్రుడు కానీ ఈ రెండూ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు మాత్రం మేషరాశి వారికి దూరం చేసే విధట్టుగానే ఈ 2 గ్రహాల యొక్క కోఆపరేషన్ మనకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. ఇక
వారాంతానికి చూసినట్టయితే శుక్ర శనివారాల్లో అష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ నడుస్తుంది. అష్టమంలో చంద్రుని యొక్క సంచారం చిన్నపాటి టెన్షన్ మీకు క్రియేట్ చేసిన ఆరోగ్యం పట్ల కానీ, అంటే చిన్నవే అంటే 1 డే 2 డేస్కి సంబంధించి ఏమన్నా, బట్ మెంటల్ టెన్స్ అనేది కొన్ని విషయాల్లో శుక్ర శనివారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నప్పటికీ త్రూ యువర్ విల్ పవర్, మీ యొక్క విల్ పవర్తో, మీ యొక్క ఆత్మవిశ్వాసంతో తప్పకుండా ఆ యొక్క పనిని మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు వారాంతంలో కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మీ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చిన్నపాటి డిస్టర్బెన్సెస్, అంటే ఇద్దరికీ కూడా అనవసరంగా అంటే మీ యొక్క భావజాలం కానీ, వారి యొక్క భావజాలం కానీ, వారి థాట్స్ కానీ, మీ థాట్స్ కానీ కొంచెం అవి ఒకటేగా లేకపోవటం వల్ల వచ్చే ఇబ్బందులు కొన్ని కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఉద్యోగ కార్యకలాపాల్లో కూడా కొలీగ్స్తో కావచ్చు, నైబర్స్తో కావచ్చు, మీ సర్వెంట్స్తో కావచ్చు, వీళ్ళతో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి మనకి మెయిన్గా 22, 23, 24 తారీఖుల్లో ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్న బుధుడి యొక్క సంచారం మాత్రమే వీరికి కొంతవరకు ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్ కానీ, అలాగే ఇక్కడ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి అవరోధాలని క్రియేట్ చేసే ఆస్కారాలు ఇక్కడ బుధుడి యొక్క సంచారం వల్ల కనిపిస్తుంది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల ఒక్క బుధుడికి మాత్రం చక్కగా వినాయకుడి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, ప్రియాంగు గులికాశ్యామం, సో బుధ నవగ్రహ శాంతి మంత్రం మీరు చదువుకున్నట్టయితే మేషరాశి వారికి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్, మీ అదృష్టానికి సంబంధించి అవరోధాలు రాకుండా, మీ గ్రోత్కి సంబంధించి అవరోధాలు రాకుండా, సో కొంతవరకు ఇంకా మీరు మంచి పాజిటివ్ రిజల్ట్స్ పొందే ఆస్కారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ వీరికి అష్టమంలో బుధుడు, లాభంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ మనకి యోగిస్తూ ఉంది. సో అలాగే 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. అంటే బుధ, గురు, శని, శుక్ర. సో బుధ, గురు, శుక్ర, శనివారాలు మొత్తంగా 4 రోజులు కూడా ఈ రాశి వారికి యోగిస్తుంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా వారం ప్రారంభం ఆది, సోమ, మంగళవారం. సో ఇక్కడ నెమ్మదిగా ఇక్కడ మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ, సో ఈ 3 రోజులు కూడా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అనండి, లేకపోతే మీరు చేసిన వర్క్ మీద, సో మీరు చూపించిన చేసే ఆ పని మీద అంతగా సో ఏదో నామకే వాస్తేగా చేసాం ఈ పని వాళ్ళ అన్నట్టుగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనపరమైన విషయాల్లోనూ, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్, ఈ స్టాక్స్, వీటికి సంబంధించి ధనపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఇక్కడ వీళ్ళు వ్యవహరించాల్సిన అవసరం వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశికి మేజర్గా కుజుడు కూడా స్తంభించిన కుజుడు మళ్ళీ రిట్రోగ్రేడ్ అయ్యి వీళ్ళకి ధనస్థానంలోకి, వృషభ రాశికి 2వ స్థానంలోకి అడుగుపెట్టాడు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ధనపరమైన విషయాల గురించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఈ రాశికి మెయిన్గా కనిపిస్తుంది. ఇక బుధ, గురువారాలు కనుక చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, బట్ ఇక్కడ మళ్ళీ షష్టమ స్థానంలో చంద్రుడు యోగించినా కూడా ఆ రాశ్యాధిపతిన శుక్రుడు అక్కడ శని భగవానుడితో మిత్రక్షేత్రంలో కలిసి ఉన్నారు. సో వృషభ రాశి వారికి చాలా వరకు కూడా వర్క్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొత్తగా అంటే జాబ్ అనిపించే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి సహకరించే వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళకి సహకరించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని కొంచెం చూసుకొని సో వాళ్ళ త్రూ జాబ్ ట్రయల్స్ వేయాలనుకోవటం. సో అలాగే ప్రొఫెషన్ విషయంలో కూడా కొంతవరకు ఇప్పుడు వాళ్ళకు కొంత అంటే పెద్దగా కాంపిటీషన్ ఫీల్ అవ్వాలని కోరుకోరు, పెద్దగా ఏదో ప్రొఫెషన్లో మనం ఏదో చేసేయాలని చెప్పేసి వెళ్ళాలని అనుకోరు, బట్ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలనుకుంటారు. బట్ ప్రొఫెషన్ విషయాల్లో మాత్రం నార్మలైజ్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే వీళ్ళకి ఉద్యోగ పరంగా, ప్రొఫెషన్ పరంగా సహకరించే వాళ్ళు ఆ సమయంలో ఉండటం, వాళ్ళు ఏం చేసినా సమర్థించే వాళ్ళు ఉండటం వల్ల
ఆ సమయం మీకు అలా గడిచిపోయే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. సో అలాగే ఎవరన్నా నూతనంగా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు, వెతుక్కుంటున్న వాళ్ళకు కూడా తప్పకుండా దానికి సంబంధించి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఈ సమయంలో మీకు దొరుకుతారు. అలాగే ఇక వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మీ స్పౌస్, భార్య ఆర్ భర్త, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో, సో కుటుంబంలో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీ వల్ల, భార్య కానీ భర్త కానీ మీ వల్ల కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అక్కడ కొంతవరకు కుజుడి యొక్క సంచారం ఈ ద్వితీయ స్థానంలో ఫ్యామిలీకి సంబంధించి సమ్ డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఇది మీ యొక్క భార్య కానీ భర్త కానీ మీ స్పౌస్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుటుంబంలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవటం, వాక్స్థానంలోకి కుజుడు వక్రించి అడుగు పెడుతున్నాడు కాబట్టి అనవసరంగా పరుషమైన వాక్కులు మాట్లాడకుండా, నొప్పించకుండా కుటుంబంలో ఉన్న వ్యక్తులను చూసుకోవటం, ర్యాష్ స్పెండింగ్ చేయకుండా, స్పెండింగ్ విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో ర్యాష్ స్పెండింగ్ చేయకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం వృషభ రాశి వారికి సమయంలో ఎక్కువ మనకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ద్వితీయ స్థానంలో ఉన్న కుజుడు మాత్రం ఎక్కువ ఇంపాక్టివ్గా వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి ఆ వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం, ఆ కుజన వగ్ర శాంతి మంత్రం ఏదో చక్కగా మీరు చదువుకోవటం వల్ల, వాక్స్థానంలో ఉన్న కుజుడికి చదువుకోవటం వల్ల మీకు ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. అంటే మన వాక్కుని నెగిటివ్గా వాడకుండా పాజిటివ్ వేలో చక్కగా మంత్రస్మరణ కోసం వాడుకున్నట్టు ఉంటుంది. సో ఇదే మీ యొక్క ఆర్థికంగా, ధనపరంగా వచ్చే ఖర్చుల విషయాల్లో ర్యాష్ స్పెండింగ్ కాకుండా పాజిటివ్గా చేసే ఆస్కారాలు కూడా ఈ యొక్క కుజన ఉగ్ర శాంతి మంత్రం వల్ల కూడా మీకు ఉంటుంది చక్కగా. సో ఈ రాశి వారికి మెయిన్గా లాభస్థానంలో ఉన్న రాహు చక్కగా వీళ్ళకి అనుకూల స్థితిలోనే ఉన్నారు ఎప్పటి నుంచో. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ రాహు యొక్క లాభస్థాన సంచారం ఇంకా చక్కగా ఉంది కాబట్టి నూతనమైన అవకాశాల కోసం, నూతనమైన సర్కిల్స్ కోసం, కొత్త కొత్త పరిచయాల కోసం వీళ్ళు చాలా వరకు ట్రై చేస్తూ ముందుకు వెళ్ళడం అది కూడా జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు ఎడ్యుకేషన్లో ఉన్న విద్యార్థులు మాత్రం తప్పకుండా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అలాగే సంతానానికి సంబంధించి చూసేవాళ్ళు, సంతానపరమైన విషయాలు, సంతానం గురించి చూసేవాళ్ళు కూడా ఈ సమయంలో కొంతవరకు ఇక్కడ కేతు సంచారం పంచమంలోను, ఆ రాశ్యాధిపతి అష్టమ స్థానంలోనూ సంచారంలో ఉన్నారు కాబట్టి కొంత రెస్ట్గా ఉంటూ ఉండడం అనేది చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి చూస్తే కనుక భాగ్యంలో శుక్రుడు, దశమంలో రాహు. సో రెండు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక శుక్ర శనివారాలు 2 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి వారం ప్రారంభం చూస్తే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అక్కడ చతుర్థంలో కూడా కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది మిథున రాశి వారికి సంబంధించి. సో అలాగే ఈ రాశికి ముఖ్యంగా సమ్ డొమెస్టికల్ డిసాటిస్ఫాక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే గృహపరమైన విషయాల గురించి కానీ, మీ ప్రాపర్టీస్ గురించి కానీ, ఫిక్స్డ్ అసెట్స్ గురించి కానీ, సో ఏదైనా సరే గృహపరమైన విషయాల గురించి సంబంధించిన విషయాల్లో సమ్ డొమెస్టికల్ డిసాటిస్ఫాక్షన్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే ఆస్కారాలు వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంత మానసికమైన ఒత్తిడి కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ రాశికి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో అయినా, అలాగే వ్యాపారపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు కొంచెం మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుజస్తంభన ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మనకి కుజుడు రెట్రాగ్రేడ్ అయ్యి ఇక కర్కాటక రాశి నుంచి నీచ రాశిని వదిలేసి ఆయన మిథున రాశి అంటే మీ రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశిలోకి కుజుడు ఎంట్రీ అవుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మీ ఫ్రెండ్స్ కావచ్చు,
మీరు పనిచేసే గ్రూపులో వాళ్ళే కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్లో పనిచేసే దానిలో ఉన్న మెంబర్సే కావచ్చు, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి మీకు మధ్య కొన్ని భేదాభిప్రాయాలని వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మీకు మీ ఎదుటి వాళ్ళకి వచ్చే భేదాభిప్రాయాల వల్ల ముఖ్యంగా ఒక రకమైన అగ్రెసివ్నెస్, కుజుడు ఇక్కడ వక్రించి రాశిలో నడుస్తుండటం వల్ల కొన్నిసార్లు కొంతవరకు ఇక్కడ ఒక రకమైన ఎదుటి వాళ్ళు మీ మీద కొంచెం అజమాయిషి చలాయించడం కానీ, మీ మీద కొంచెం డామినేటింగ్గా ప్రవర్తించడం కానీ, ఇవి కొంత మీకు షార్ట్ టెంపర్ని, కొంచెం అగ్రెసివ్నెస్ని పెంచుతూ ఉంటాయి. కుజ బుధుల యొక్క సమసప్తం ఇక్కడ జరుగుతుంది మిథున రాశి వారికి సంబంధించి. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో ఈ రకమైన పరిస్థితులు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో ఇక మనం చూసినట్టయితే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కొంతవరకు అనుకూలమైన స్థానంలో ఉండటం వల్ల ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాల్లో కానీ, వీటి విషయాల్లో చాలా వరకు కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ మిథున రాశి వారికి ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో అక్కడ ఉండటం వల్ల పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్న సమయంలో సో ఎక్కువగా మీ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఎక్కువ ఎడ్యుకేషన్లో ఉన్న విద్యార్థులు, మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. ఫిఫ్త్ హౌస్ రిలేటెడ్గా కొంచెం మంచి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉండటం వల్ల తప్పకుండా ఈ సమయంలో సంతానాన్ని గురించి చూసేవాళ్ళు కావచ్చు, మీ సంతానం కావచ్చు కొంచెం అభివృద్ధి దిశలో నడిచే ఆస్కారాలు ప్రెసిడెంట్ ఇప్పుడున్న ఈ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది. అలాగే శుక్ర శనివారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా మనం చెప్పుకున్నట్టు ఇక వారాంతానికి శుక్ర శనివారాల్లో కొంచెం ఆరోగ్యపరంగా కానీ, కొన్ని లిటిగేషన్స్ కానీ, మీకు మీరుగా ఏదన్నా అనవసరమైన ఒక డిస్ప్యూట్లోకి మీరు రేస్ చేసినా, మీ సంబంధం లేకపోయినా ఏదైనా డిస్ప్యూట్ మీ నెత్తి మీదకి వచ్చేటట్టు ఇలాంటివేవో కొన్ని చిరాకు కలిగించే విషయాలని వారాంతంలో శుక్ర శనివారాల్లో మిథున రాశి వాళ్ళు ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ వారాంతానికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఇలా చిన్నపాటి డిబేట్స్ కానీ, డిస్ప్యూట్స్ కానీ వీటి విషయాల్లో ఎంత దూరం ఉంటే అంత మంచిది. సో అలాగే ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా సప్తమ స్థానంలో బుధుడి యొక్క సంచారం, రాశిలో కుజుడి యొక్క సంచారం, ఈ రెండు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ప్రియాంగు గులికాశ్యామం, బుధుడికి బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, రాశిలో ఉన్న కుజుడికి కూడా చక్కగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవడం కానీ, అలాగే కుజుడికి సంబంధించి ఇక్కడ తప్పకుండా మీరు ఆ ధరణి గర్భ సంభూత కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ ఇక్కడ చాలా మంచి రిజల్ట్స్ అనేది మిథున రాశి వారికి ఇచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి చూస్తే కనుక తృతీయంలో కేతువు, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉంటాం. ఈ రాశికి సంబంధించి వారం ప్రారంభం చాలా విల్ పవర్, మంచి పరాక్రమ స్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారం వీరికి తగినంత ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా దాన్ని ఓవర్కమ్ అయ్యే ధైర్యాన్ని ఇక్కడ తృతీయంలో పరాక్రమ స్థానంలో ఉన్న కేతువు ఇస్తాడు. అలాగే ఇక్కడ తృతీయంలో చంద్రుడు కూడా యోగిస్తాడు. కాబట్టి మీ యొక్క త్రూ యువర్ విల్ పవర్ ఆ 3 రోజులు కూడా ఏదైనా టాస్క్స్ జటిలమైనవి ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా వాటిని మీరు ఓవర్కమ్ అవ్వగలిగేంత శక్తి మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆ రాశి అంటే తృతీయాధిపతి ఇక్కడ ఆ బుధుడు కూడా షష్టమ స్థాన సంచారంలో గోచారంలో ఉన్నారు. సో దానికి మీ బుద్ధి బలాన్ని మీరు ఎక్కువగా ఉపయోగించే ఆస్కారాలు ఉంటాయి. మీ బుద్ధి బలాన్ని ఎక్కువగా మీరు ఉపయోగించి తద్వారా
మీకు వచ్చిన సమస్యని, అది ఆరోగ్య సమస్య, శత్రుపీడ, రుణ ఒత్తిడి ఏదైనా కానివ్వండి, దాన్ని మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే చతుర్థ స్థానంలో చంద్రుడు ఉండటం, ఇంకా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ అష్టమ స్థానంలో మిత్రక్షేత్రంలో కలిసి గోచారంలో ఉంటూ ఉన్నారు. సో చాలా వరకు కూడా గృహపరమైన విషయాలకు సంబంధించి కొంత ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వచ్చిన ప్రాఫిట్స్ కావచ్చు, ఏదైనా లాభకరమైన పరిణామాలు కావచ్చు, గెయిన్స్ కావచ్చు, అవి వచ్చినట్టు కూడా వేరే రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు, కొన్ని పరిస్థితుల రీత్యా వచ్చిన లాభాన్ని కూడా కొంత మనం ఖర్చు పెట్టి తీరాల్సి వచ్చే పరిస్థితులు కొంచెం వచ్చేటట్టు, అలాంటి పరిస్థితులు అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం ఎమోషన్ని బుధ గురువారాల్లో క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక శుక్ర శనివారాల్లో చూస్తే కనుక వారాంతంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దీని గురించి మనం ముఖ్యంగా ఎక్కువగా చెప్పుకోవాలి. ఈ రాశికి కుజస్తంభన మనకి చెప్పుకున్నాం జూన్ దాకా ఉంటుందని. సో దానిలో భాగంగా ఇప్పుడు మళ్ళీ కుజుడు వక్రించి కర్కాటక రాశి, నీచ రాశిని వదిలి ఆయన మిథున రాశిలోకి అడుగుపెట్టారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కుజుడికి 1000 స్థానం అయింది. 1000 స్థానంలో కుజుడి యొక్క ట్రాన్సిట్ అనేది మొదలైంది. సో ఇక్కడ ఇప్పుడైతే బుధవారం నుంచి చూసినట్టయితే పరిస్థితులన్నీ కూడా కొంచెం ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంత టఫ్ని క్రియేట్ చేయటం కావచ్చు. సో అలాగే సంతానానికి సంబంధించి, పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఖర్చులయ్యే ఆస్కారాలు కావచ్చు. అలాగే ఈ రాశికి సంబంధించి కుజుడి యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఇక్కడ 1000 స్థానంలో జరుగుతుందో కొంతవరకు సో కొంచెం రీసెటిల్ అయ్యాయి ఉద్యోగ పరిస్థితులు, ఏదో భరిస్తున్నాం అనుకునే టైంలో ఇక ఈ స్ట్రెస్ కొంచెం ఇంకా పెరుగుతుండటం వల్ల సో కొన్నిసార్లు ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే ఆస్కారాలు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఉంటాయి. సో కాబట్టి చాలా స్థిమితంగా, ఇక్కడ ఇది జస్ట్ ట్రాన్సిట్ మాత్రమే కాబట్టి తర్వాత మళ్ళీ ఈ డెఫినెట్గా ఈ పరిస్థితులన్నీ సానుకూల పడతాయి అనుకుని మీరు వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల తప్పకుండా ఈ రకమైన సిచ్యువేషన్స్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. సో తప్పకుండా కుజుడికి మాత్రం 1 కేజీ పావు కందులు, 1 రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం వల్ల ఇక్కడ సంతాన పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ వచ్చి అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు ఎవరైతే కర్కాటక రాశిలో ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ కొంతవరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కొంత ఎందుకో కష్టం అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు కేర్ తీసుకొని పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. రాత్రులు నిద్రపట్టే విషయంలో కూడా కొంత చికాకు ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఖర్చుల విషయంలో కూడా కొంత వీళ్ళు కాన్షియస్గా ఉండడం అనేది కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. సో ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక సప్తమంలో కూడా రవి యొక్క సంచారం మకర సంక్రమణ నుంచి మొదలైంది. సో ఈ ముఖ్యంగా ఎక్కువ బాస్ ప్రెషర్ కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి రావడం కావచ్చు. సో దీనివల్ల ఇక్కడ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానీ బిజినెస్ మీద కూడా కొంచెం పాజిటివిటీ అనేది తగ్గే ఆస్కారాలు ఉంటాయి రవి యొక్క ట్రాన్సిట్ వల్ల కూడా. సో మేజర్గా కుజుడి యొక్క ఇబ్బంది మాత్రమే వీళ్ళని ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం బుధవారం నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో సో తప్పకుండా మరి ఆ కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకోవడం, డైలీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, మంగళవారం పూట 1 కేజీ పావు కందులు, 1 రెడ్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి ఈ వారం కొంచెం ఊరట కలిగించే విషయం ఏంటంటే ఈ రాశికి సంబంధించి ఫస్ట్ కుజస్తంభన చాలా టిపికల్గా జరుగుతుంది. అక్టోబర్ 20 నుంచి చూసుకుంటే అక్టోబర్ టు నవంబర్, నవంబర్ టు డిసెంబర్, డిసెంబర్ టు జనవరి, ఇక్కడ ఒక 3 నెలలుగా వీళ్ళు ఏ ముందడుగు వేద్దాం అనుకున్నా కూడా అది చాలా వరకు కూడా పడకపోవటం, ఏ విధమైన అదృష్టం కూడా వీళ్ళకి కొంచెం కలిసి వచ్చే విషయాల్లో ఎందుకో వీళ్ళకి కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉండటం, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరమైన విషయాలు కొంచెం కష్టతరంగా అనిపిస్తుండటం. సో ఇలాంటి ఎన్నో సందర్భాలు, సిచ్యువేషన్స్ సింహరాశి వాళ్ళకి.
సో అలాంటి సమయంలో ఈ కుజస్తంభన కొంచెం రిలీఫ్ ఇచ్చి ఈ రాశి వాళ్ళకి ఈ వారం నుంచి కూడా కుజుడు చక్కగా లాభస్థానంలోకి అడుగు పెట్టడం. ఎందుకంటే సింహరాశికి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ కుజుడు, ఇక్కడ చతుర్థ నవమాధిపతిగా వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఇక్కడ. అంటే అసలు ఆ స్థానాలు పక్కన పెట్టినా కూడా సింహరాశికి అసలు ఒక మంచి బ్యాక్ బోన్ లాంటి వాడు కుజుడు. అలాంటి కుజుడు ఎప్పుడు కొంచెం డల్గా ఉన్నా కూడా ఈ రాశి వాళ్ళకి ఒక హ్యాండ్ కొంచెం వీక్ అయినట్టే ఉంటుంది. అలాంటి పరిస్థితి, ఒక హ్యాండ్ వీక్ అయినటువంటి పరిస్థితి ఈ సింహరాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు కొద్దో గొప్ప కొంతవరకు ఈ యొక్క కుజుడి యొక్క రిట్రోగ్రేషన్ మిథున రాశిలో స్టార్ట్ అవటం, బుధవారం నుంచి కూడా కొంచెం లాభస్థానానికి సంబంధించి ఆయన యొక్క ట్రాన్సిట్ మొదలవటం, ఇది కొంచెం సింహరాశికి ఊరట కలిగించే విషయంగా మనం ముఖ్యంగా చెప్పుకోదగింది. ఇక 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. బుధ గురు ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. సో అలాగే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం సింహరాశి వారికి సంబంధించి. సో ఇక్కడ మనీ పరమైన విషయాల్లోనూ ఆర్థిక పరమైన విషయాల్లోనూ మీరు ఇన్వెస్ట్ చేసే విషయాల్లో ఈ వారం కొంచెం ధనపరంగా మీరు వెచ్చించే ఏ విషయాల్లో అయినా కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రుడు కేతు అక్కడ ద్వితీయంలో ఉన్నారు. సో అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా పంచమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. పంచమ స్థానంలో బుధుడు యొక్క ట్రాన్సిట్ పెద్దగా అంత అది యోగించే విషయం కాదు. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్, పెద్ద ఎగ్జాజరేషన్గా, ఓవర్ ఎక్స్పెక్టేషన్గా లేకుండా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన విషయం అన్నమాట. అలాగే ఇక బుధ గురువారాలు అంటే బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం తప్పకుండా ఒక మంచి విల్ పవర్తో బుధ గురువారాల్లో మీరు అనుకున్న పనులు మీరు చేసే ఆస్కారాలు, అనుకున్న పనులు ముందడుగు పెట్టే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. కానీ మీ ఎదుటి వాళ్ళతో అనుకూలత విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించి కానీ, కాంట్రాక్ట్కి సంబంధించి కానీ, సో అండ్ సేమ్ మ్యారిటల్ లైఫ్లో కొంచెం అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన విషయాల్లో కానీ పెద్ద అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగానే ఈ టైంలో ఉన్నాయి. బట్ విల్ పవర్తో మీరు అనుకున్న పనులు అయితే కంప్లీట్ చేస్తారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొంచెం మనకి అనుకూల పరిస్థితులు తక్కువ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంటుందో, నిజంగా ఈ అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాశ్యాధిపతి కుజుడు ఇప్పుడు రిట్రాగ్రేషన్లో 1000 స్థానాన్ని వదిలి లాభంలోకి వెళ్ళటం, కొద్దో గొప్ప ప్రాపర్టీస్ రీత్యా కావచ్చు, వెహికల్స్ రీత్యా కావచ్చు, కుటుంబపరమైన వ్యవహారాల రీత్యా కావచ్చు, సో కొంతవరకు వీళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, కొంత ఊరట, కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి, సింహరాశికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ సింహరాశికి చూస్తే కనుక మనకి పంచమంలో ఉన్న బుధుడి వల్ల కానీ, సప్తమంలో ఉన్న శుక్రుడి వల్ల కానీ పెద్దగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ లేవు. కాబట్టి ఇక్కడ బుధుడు కానీ శుక్రుడు కానీ ఇద్దరు కూడా వ్యాపార రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, సేమ్ వ్యాపార రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, అండ్ లవ్ లైఫ్, మ్యారిటల్ లైఫ్ రెండింటి విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితులు ఈ ట్రాన్సిట్లో కొంచెం తక్కువ ఉన్నాయి. సో కాబట్టి పంచమ స్థానంలో ఉన్న బుధుడు పూర్వపుణ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల, విష్ణు సహస్రనామ పారాయణం ఎక్కువ చేయటం వల్ల తప్పకుండా మీకు ఇంకా మంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఇక్కడ శని శుక్రుల యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ శుక్రుడికి సంబంధించి హిమకుంద మృణాలాభం, దైత్యానం పరమం గురుం, సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవంతం ప్రణమామ్యహం, ఈ శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే నేను చెప్పిన బుధుడికి కూడా పరిహారం చేసుకోవటం, ఈ రెండూ చేయటం వల్ల కొంత ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మంచి అనుకూలమైన ఫలితాలు సింహరాశి వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. ఇక ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక తప్పకుండా కొంత కుజుడి యొక్క లాభస్థాన సంచారం కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి అంత ఒత్తిడి, కొంత స్ట్రెస్ అయితే మాత్రం కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. ఏదైతే కన్యారాశి వారికి సంబంధించి 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందో, ఈ రాశికి
1, 2, 3 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం చక్కగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే చంద్రుడు రాశి నుంచి ఉన్నాడు. సో ఇక్కడ ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఏదో వీళ్ళకి ఆలోచనల పరంగా ఏదో ఒక విషయం గురించి, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్కి సంబంధించిన విషయం గురించి ఎక్కువగా ఆలోచన వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళని ఎక్కువ తొలి చేసే ఆస్కారాలు, దాని గురించి ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక విషయం ఏమవుతుందో ఏంటో ఆ విషయం చివరికి అనే ఒక రకమైన ఆలోచన లాంటివి ఈ రాశి వాళ్ళకి వారం ప్రారంభం మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆ రాశ్యాధిపతి బుధుడు ఈ రాశికి చక్కగా చతుర్థ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ఆలోచనలే సరిలే జరిగేది జరుగుద్ది అని చెప్పి మన ప్రశాంతత మనం కోల్పోవద్దు అనేటట్టు 2 స్టాండ్స్ వీళ్ళు తీసుకోవడం కన్యా రాశి వాళ్ళు మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే కుజ స్తంభన గురించి మనం చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా జూన్ దాకా ఉందని. ఇప్పుడు కుజుడు మళ్ళీ రెట్రాగ్రేషన్లో నీచ స్థానాన్ని వదిలి మిథున రాశిలోకి వెళ్ళడం. మొన్నటి వరకు కొంతవరకు జాబులో అంత ప్రెషర్ లేదు, స్ట్రెస్ లేదు, కొంత పర్వాలా, కొద్దో గొప్ప కొంచెం మనం సరే గుడ్లో మెల్లైనా రాణిత్యం, కొన్ని సందర్భాల్లో కొంత లాభపడ్డాం అనుకునే సిచ్యువేషన్స్ జరుగుతుండగా కుజుడు ఇప్పుడు రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి వెళ్ళి 10th హౌస్లో కూర్చోవడం వల్ల ఒక్కసారిగా ఇదేంట్రా బాబు సీన్ మారిపోయింది అనేటట్టు, అంటే ప్రొఫెషనల్గా కెరీర్ పరంగా ఉద్యోగ పరిస్థితులకి సంబంధించి ఒక హార్డ్షిప్ అనుకోకుండా సమ్ చేంజెస్, సో ఇలాంటిది ఏంటి ఒక్కసారి ఎలా మారిపోయింది సిచ్యువేషన్ అనుకునే విధంగా పరిస్థితులు కన్యారాశి వారికి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా. సో అలాగే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, బుధ గురువారాల్లో. సో ముఖ్యంగా శుక్రుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి పెద్ద అనుకూలత లేకపోవటం వల్ల ఈ సమయంలో హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ, గ్రోత్ గురించి కానీ, ఫార్చ్యూన్కి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో, ఆర్థికపరమైన ధనపరమైన విషయాల్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కొన్ని స్ట్రక్కింగ్స్, ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఫైనాన్షియల్గా చూస్తే కనుక కొంతవరకు కొంచెం సానుకూల పరిస్థితులు కొంచెం తగ్గినట్టు ఉండటం. అండ్ స్త్రీ మూలకంగా వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం బుధ గురువారాల్లో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. వారాంతంలో శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ వారాంతానికి వచ్చేసరికి నేను చెప్పిన ఇందాక ప్రొఫెషన్ కెరీర్ పరంగా సిచ్యువేషన్ ఏంటి ఒక్కసారి ఇలా మారేది, ఇంత కష్టపడాల్సి వచ్చే పరిస్థితులు వచ్చేంటి అనే విధంగా కొంతవరకు ఇక్కడ ప్లానటరీ పొజిషన్ మారుతుంది. కాబట్టి అబ్జర్వ్ ద సిచ్యువేషన్స్ని మీ ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో మీ జాబ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం సిచ్యువేషన్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటా కొంచెం ఫ్రస్ట్రేషన్కి వెళ్లకుండా, అగ్రెసివ్నెస్కి వెళ్లకుండా కొంచెం సమయంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కన్యారాశి వాళ్ళు మేజర్గా ఇక్కడ ఎక్కువ ట్రై చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. సో ఇక అదే వేలో ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కొంచెం ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఈ రాశికి సంబంధించి కొంతవరకు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈ టైంలో ఎందుకో ఎంత బాగా చదివే వాళ్ళైనా కొంచెం వాళ్ళకి చదువుకున్నవి లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ కొంచెం మార్కులు తగ్గి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇంకా అసలు కొంచెం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన పిల్లలు ఎవరంటే కొంచెం ఎక్కువే పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా పెద్దగా అంత అనుకూలమైన ఫలితాలు మీరు అనుకున్నంత ఉండే ఆస్కారాలు కూడా కొంత తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో స్టాక్స్, షేర్స్ వీటి విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవడం అనేది సింహరాశి వారికి కన్యారాశి వాళ్ళకి చాలా మంచిది. వీటికి అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ 6th లో శుక్రుడు ఉండటం మాత్రమే వీళ్ళకి మెయిన్ ఎఫెక్టివ్గా ఉంది కన్యారాశి వాళ్ళకి సంబంధించి. సో శుక్రబలం లేనందువల్ల చాలా వరకు వీళ్ళకి శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఫార్చ్యూన్ అండ్ లక్ విషయాల్లో కానీ చాలా వరకు అబ్స్టకిల్స్ అనేవి, కొన్ని అవరోధాలు అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, కుదిరితే కేజింపో బొబ్బర్లు, ఒక వైట్ క్లాత్ దానం ఇవ్వటం, శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం, లక్ష్మీదేవిని పూజించడం,
ఇంకా ఈ రాశి వాళ్ళకి మంచి బెటర్మెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక పంచమంలో శుక్రుడు, షష్టమంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. బుధ, గురువారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రారంభం చూస్తే చంద్రుడి 1000 స్థాన సంచారం నుంచి మొదలవుతుంది. వారం ప్రారంభం 3 రోజులు కూడా నిద్ర కలత నిద్ర, ఏవో కొన్ని కళలు మంచి కళలు అయితే కాదు. సో అలాగే స్లీప్లో కూడా కొంత డిస్టర్బెన్స్ ఈ రాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బుధ, గురువారాలకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ఈ తులారాశి వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో, వాళ్ళకి మనసుకు నచ్చిన వాళ్ళతో, వాళ్ళ యాటిట్యూడ్కి కొంచెం వాళ్ళకి ఎవరైతే ఇష్టమో వాళ్ళతో ఎక్కువగా గడపడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన షేర్స్ విషయంలో అయినా చాలా వరకు కూడా ఆచితూచి సాధ్యాలు బేరేజ్ వేసుకునే వాళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో తప్పకుండా ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి మక్కువ కొంతవరకు ఈ టైంలో ఎడ్యుకేషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళకి అంత కష్టంతో కాకుండా ఇష్టంతో చదివే పరిస్థితులే తులారాశి వారికి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వారాంతానికి చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం కుటుంబపరమైన ఖర్చులు అనేవి కొంచెం అధికమయ్యే ఆస్కారాలు ఇక్కడ ఈ రాశి వారికి మనకి కనిపిస్తున్నాయి. ఏదైతే కుజస్తంభం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ జూన్ దాకా ఉందని, ఇప్పుడు ఆ కుజస్తంభంలోనే రెట్రగ్రేడ్ అయిన కుజుడు మళ్ళీ నీచ రాశిని వదిలి వెనక్కి మిథున రాశికి భాగ్యస్థానంలోకి వెళ్తూ ఉంటాం ఈ రాశి వారికి సంబంధించి. సో కాబట్టి ప్రయాణాల్లో కొంచెం ఎక్కువ శ్రమ, స్ట్రెస్ అనేవి అధికమయ్యే ఆస్కారాలు కొంచెం ఈ రాశికి కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నాన్నగారికి సంబంధించి ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆయన వాళ్ళ మొండి పట్టుదల కావచ్చు, వాళ్ళు అనుకున్నదే అవ్వాలనుకునే తీరు కావచ్చు. సో ఇలాంటి కొన్ని సందర్భాలు ఫాదర్ పరంగా కూడా ఎదురయ్యే ఆస్కారాలు తులారాశి వాళ్ళకి ఇక్కడ మనకి కొన్ని కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఈ సమయంలో వీళ్ళకి న్యాచురల్గానే కొన్ని సందర్భాల్లో ప్రయాణాల రీత్యా కావచ్చు, ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ రీత్యా కావచ్చు, కొన్ని ఖర్చులు అయితే కొంచెం ఎలివేట్ అయ్యే ఆస్కారాలు, పెరిగే ఆస్కారాలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి కొంత ఉద్యోగపరమైన విషయాల్లో ఏంటి టెన్షన్ జోన్లో ఉన్నాం అనే కొన్ని ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా వీటి తులారాశి వారికి సంబంధించి కొంచెం వాళ్ళని అన్స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. గురుడు స్వతహాగా శుభగ్రహమే కాబట్టి దుస్థానంలో ఎయిత్ ఉన్నా కూడా ఆయన సాధ్యమైనంత వరకు మీకు మంచి చేయడానికి ట్రై చేస్తాడు ఎనీ టెన్షన్ సిచ్యువేషన్స్లో. సో ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే తృతీయంలో ఉన్న బుధుడు కానీ, పంచమంలో ఉన్న కుజుడు కానీ, ఈ రెండింటి యొక్క సంచారం అంత అనుకూలంగా లేకపోవటం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఫారెన్ ట్రావెల్ కానీ, మనం చెప్పుకున్నట్టు ఇయర్లీ కమిట్మెంట్స్లో ఎక్స్పెన్సెస్ విషయాల్లో కానీ అండ్ ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ వీటికి సంబంధించి కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. మన ఛానల్లో ఉంటుంది ఆల్రెడీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, చక్కగా చూసి చదువుకోవటం. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం భాగ్యంలో ఉన్న కుజుడికి చాలా మంచిది. అలాగే వినాయకుడి పూజ, వినాయకుడిని దర్శించుకోవటం వల్ల తృతీయంలో ఉన్న బుధుడి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. సో కాబట్టి విఘ్నాలు తొలగిపోవటం కోసం ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుని ఎక్కడికన్నా ఏ పనికైనా వెళ్ళడం ఈ సమయంలో తులారాశి వాళ్ళకి చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి,
అలాగే చతుర్థంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఉంది. సో ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుందో తప్పకుండా చక్కగా మీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు వేసే ప్రతి ముందడుగు కూడా తప్పకుండా అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఇక 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో కాబట్టి ఆది, సోమ, మంగళ అలాగే శుక్ర, శనివారాలు 5 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభమే లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, చక్కగా చంద్రుడు లాభస్థానంలో యోగిస్తారు, కేతువు లాభస్థానంలో యోగిస్తారు. కాకపోతే ఒకటే ఏంటో మనం ఉంటున్న టీంలో ఎవడు ఉన్నట్లా వాడు వెళ్ళిపోతున్నాడు, ఈడు వెళ్ళిపోతున్నాడు, ఇన్ని టీంలు కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది, వీళ్ళైనా ఉంటారో లేదో అన్నట్టు కొన్ని ప్రాజెక్ట్స్లో మీరున్నా ఏదైనా టీంతో పనిచేస్తున్నా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ మారిపోతుంటారు, చేంజ్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏవో ఎదురవుతుంటాయి. బట్ అల్టిమేట్గా అది మీకు వచ్చే లాభానికి కానీ గెయిన్కి కానీ అది పెద్ద ఇంపాక్ట్ చూపించేది కాదు. అలాగే బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం అక్కడ. సో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ వ్యయం కూడా ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం, లేకపోతే ఎక్కడన్నా మీకు మనసుకు నచ్చిన, మీకు మానసిక ప్రశాంతత అనిపించే విషయాల గురించే ఆ డబ్బులు వెచ్చించే ఆస్కారాలు, ఖర్చు పెట్టే ఆస్కారాలు, వాటి గురించే ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చక్కగా చతుర్థ స్థాన సంచారంలోనే ఉన్నారు. కాబట్టి కొంత స్ట్రెయిన్, స్ట్రెస్, టెన్స్ బుధ, గురువారాల్లో ఉన్నప్పటికీ కొన్ని ఖర్చులతో, బట్ ఎట్ ద ఫైనల్ అది మాత్రం మీకు మానసిక ప్రశాంతతని, మానసిక సౌఖ్యాన్ని ఇచ్చేదిగానే ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ మిత్రుడైన శనితో కలిసి శుక్రుడి యొక్క సంచారం చతుర్థంలో ఉండటం వల్ల, అలాగే గృహపరమైన విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో గృహపరంగా కొంచెం ఇంటికి సంబంధించి అలంకరణ వస్తువులు కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం బ్యూటీని యాడ్ చేసే విషయంలో కావచ్చు మీరు ఎక్కువ ఆలోచనలు చేసే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు అయినా సరే, ప్రాపర్టీస్కి సంబంధించి అయినా సరే, ఇంటికి సంబంధించిన బ్యూటిఫికేషన్కి అయినా సరే మీ ఆలోచన ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ టైంలో కనిపిస్తున్నాయి. వారాంతానికి శుక్ర, శనివారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఒక్కటి మాత్రమే వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మనం చెప్పుకున్నాం కుజస్తంభన గురించి. ఈ కుజుడు న్యాచురల్గానే మరి స్తంభించి కర్కాటక రాశిలోనే చాలా కాలం ఉండిపోవటం, బట్ ఇప్పుడు తిరిగి వక్రించి మళ్ళీ 8th హౌస్లోకి వెళ్తున్నారు. సో నీచ రాశి వదిలేసి కుజుడు యాక్చువల్గా 8th హౌస్లోకి వెళ్తున్నారు. కానీ అక్కడ మనకి చూస్తే కనుక 8th హౌస్ రిలేటెడ్గా ఆరోగ్యానికి సంబంధించి మజిల్ అండ్ నర్వ్స్కి సంబంధించిన విషయాల్లోనూ, కొన్ని ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం అష్టమ స్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క రాశ్యాధిపతి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి సో కొంతవరకు షార్ప్, పదునైనవి కానీ అండ్ ఫైర్ ఎలిమెంట్స్ ఇవన్నీ జస్ట్ ప్రికాషన్ కోసం కొంచెం కేర్ఫుల్గా ఉండటం అనేది అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ఆవేశం లేకుండా, ఆవేశంతో ఏదో టక్మని తిరిగాము అలాగా తెలియకుండా ఇలాంటి సడన్ విషయాల పట్ల కొంచెం కేర్గా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి కొంచెం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. కొంచెం కేర్గా ఉండటం మంచిదని. సో అలాగే ఈ రాశికి మనం మేజర్గా చూస్తే కనుక సప్తమంలో గురుడి యొక్క సంచారం ఉంది. జనరల్గా చక్కగా సప్తమాధిపతి శుక్రుడు కూడా చక్కగా ఇక్కడ మనకి చూస్తే చతుర్థ స్థానంలో ఉన్నాడు. వ్యాపారానికి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం వృశ్చిక రాశి వారికి సంబంధించి కొంచెం వీటి విషయాల్లో గురుబలం వల్ల, ఇటు శుక్రుడి యొక్క బలం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేది కొంత ఈ టైంలో కొంత మంచి వాళ్ళు దొరకటం, మంచి సంబంధాలు దొరకటం, కొంత సత్సాంగత్యం చేయటం ఇలాంటివి మనకి ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. అష్టమ కుజ దోషం మాత్రమే, రాశ్యాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో ఉండటం మరి కొంచెం ఇబ్బంది. కాబట్టి ఆల్రెడీ అష్టమం నుంచి వచ్చాడైనా మళ్ళీ అష్టమంలోకి వెళ్తున్నారు. సో కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోండి. మీ యొక్క అక్కడ కుజ బలాన్ని కొంచెం మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం కానీ ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది.
ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వీరికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో శని, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది అక్కడ. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా ధనురాశి వారికి చాలా వరకు చక్కగా అనుకూలమైన చంద్రబలం వీరికి కనిపిస్తుంది. వారం ప్రారంభమే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వారికి సంబంధించి. సో అలాగే ఉద్యోగపరమైన విషయాల రీత్యా కూడా కొన్ని ఆఫర్స్ అనేవి కావచ్చు, కొంతమంది లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అవటం కావచ్చు, అంటే బిజినెస్కి సంబంధించి పార్ట్నర్షిప్కి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏమైనా సరే అంటే అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఆస్కారాలు ధనుసు రాశి వారికి ప్రజెంట్ ఉన్న ట్రాన్సిట్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బుధ, గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా తృతీయంలో ఉన్నాడు. త్రూ యువర్ కమ్యూనికేషన్ ఇక్కడ మీకు చాలా వరకు మీరు పెట్టే కృషిలో మీ కమ్యూనికేషన్కి సంబంధించి, అంటే ముఖ్యంగా కళాకారులు, సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి కావచ్చు, సో ఈ యొక్క ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత లాభదాయకమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఈ సమయంలో అందరినీ కలుపుకెళ్ళటం, మీ కొలీగ్స్ని కావచ్చు, ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా మీ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా ప్లెజెంట్గా చూసుకోవడానికి మీరు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర, శనివారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి జరుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుజస్తంభన చెప్పుకున్న ఆల్రెడీ జూన్ దాకా ఉంటుందని. ఇక్కడ చూస్తే అదే కుజుడి వీళ్ళకి రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ 7వ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు మిథున రాశిలోకి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా మ్యారేజ్లో అయితే వాళ్ళకి ఇష్టమైన సంబంధం వెతుక్కునే విషయంలోనూ, వ్యాపారంలో అయితే ఇన్వెస్ట్ పరంగాను, భార్యాభర్తల మధ్య సంతాన పరంగాను, వీటికి సంబంధించిన విషయాల్లో బుధ, గురు, శుక్రవారాల్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఎదుటి వాళ్ళతో కూడా కొంచెం ఈ యొక్క కుజుడి యొక్క సంచారం మళ్ళీ ఇప్పుడు రిట్రోగ్రేషన్లో 7వ స్థానంలో మారడం, కొంత మళ్ళీ మీతో ఫ్రీక్వెంట్గా ఎవరైతే బాగా కలిసి ఉంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ విషయాల్లోనూ ఏదో ఒక తెలియని ఒక మనస్పర్ధ లాంటిది ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు, మీ ఎదుటి వాళ్ళతో ఎక్కువగా మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ధనురాశి వారికి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా వ్యాపారంలో పార్ట్నర్స్ మధ్య, మ్యారిటల్ లైఫ్లో మీ యొక్క ఎఫెక్షన్ మధ్య, సంతానానికి సంబంధించిన విషయాల్లో దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కూడా కొంతవరకు ఈ రాశికి ముఖ్యంగా గురుబలం తక్కువగా ఉండటము, అలాగే ఇక్కడ కుజుడు కూడా 8వ స్థానంలోకి మళ్ళీ 7th అష్టమంలోకి రావటం, ఎడ్యుకేషన్ పరంగా చాలా కన్ఫ్యూజన్ అనేది ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. వీళ్ళకి అనవసరంగా వీళ్ళ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళతో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి అలాంటి వాటికి సిచ్యువేషన్స్కి దూరంగా ఉండటం ఈ రాశి వాళ్ళు చాలా మంచిది. సో ఆర్థిక పరంగా చూసినప్పుడు మరి మకర సంక్రమణం జరిగింది, ఆల్రెడీ 2వ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరిగింది. కాబట్టి కొంత ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి సమస్యలు, ఫైనాన్షియల్ డ్రైనెస్, ఆర్థిక పరంగా కొంత మనీ అనేది డ్రైనెస్ అవ్వటం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో కొన్ని ఏర్పడే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ధనురాశి వాళ్ళు మేజర్గా ఇక్కడ వీళ్ళ ముందు ఉన్నది ఏంటంటే రాశిలో బుధుడు ఓకే, కానీ 7వ స్థానంలో ఉన్న కుజుడు వాళ్ళ మాత్రం ఎదుటి వాళ్ళతో అనుకూలత ఇక్కడ మనకి లోపిస్తూ ఉంది. అది బిజినెస్ మీద, మ్యారిటల్ లైఫ్ మీద అండ్ మన క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం,
మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, ఇలాంటి కొన్ని చేయటం వల్ల తప్పకుండా ఆ కుజుడి యొక్క రివర్స్ రిజల్ట్స్ అనేది మనం పాజిటివ్ చేసుకోగలుగుతాం. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. బుధ, గురు, శుక్ర, శని, చంద్రబలం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో అలాగే ముఖ్యంగా వారం ప్రారంభానికి చూస్తే కనుక ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం మకర రాశి వాళ్ళకి కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. భాగ్యస్థానంలో చంద్రకేతువుల యొక్క సంచారం ఇది కొంతవరకు మీ ఏంటో మనం ఓకే ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెడదాం, దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల మీద ఒక సరైన క్లారిటీ అనేది లోపించడం లేకపోవటం. సో ఆ తీసుకునే డెసిషన్ అనవసరమైన ఎక్స్పెన్సెస్కి దారితీసే విధంగా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫారెన్ ట్రావెల్కి సంబంధించి ప్రయత్నాల వాళ్ళకి కొంచెం ఖర్చుతో పనులు అయ్యే ఆస్కారాలు, ఖర్చుతోనే ఇక్కడ వ్యయంతోనే వీళ్ళకి పనులు అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆది, సోమ, మంగళవారాల్లో కొంచెం లాంగ్ జర్నీ కూడా ఏదన్నా ఉండే ఆస్కారాలు, చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తుంది. సేమ్ టైం ఫాదర్ హెల్త్కి సంబంధించి, నాన్నగారి హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ముఖ్యంగా కనిపిస్తుంది. అదేవిధంగా బుధ, గురువారాలు చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, బుధ గురువారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంటాం. ఇక్కడ దశమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశాధిపతి శుక్రుడు కూడా ద్వితీయంలో యోగిస్తాడు. కాబట్టి వృత్తిపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా తప్పకుండా అక్కడ ఆర్థిక పరమైన విషయాల పరంగా, ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు మకర రాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్లో చంద్రుడి యొక్క గోచారం వలన, శుక్రుడి యొక్క గోచారం వల్ల మనకు కనిపిస్తుంది. చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ ప్రొవిషన్, కెరీర్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే కొంచెం ఆ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ పరంగా, ధనపరమైన విషయాల్లో కూడా కొంతవరకు మీకు చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడుతూ ఉండటం ఈ యొక్క రాశికి మనం బాగా గమనించవచ్చు. అలాగే శుక్ర, శనివారాల్లో మనం చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ జరుగుతుంది రాశి వాళ్ళకి. సో మెయిన్గా ఇక్కడ చెప్పుకోదగిన విషయం కుజస్తంభన. ఆల్రెడీ జూన్ దాకా కుజుడు స్తంభిస్తాడని చెప్పుకున్నాం. 7th హౌస్లోనే మకర రాశి వారి కుజస్తంభం నడవటం. కానీ ఇక్కడున్న పరిస్థితుల రీత్యా మనం చూస్తే ఒక్కసారి ఇప్పుడు కుజుడు మళ్ళీ రిట్రాగ్రేడ్ 6th హౌస్లో మిథున రాశిలోకి వెళ్ళడం, ఇది కొంతవరకు మీ యొక్క ఊరట కలిగించే విషయం. ఏదైతే కొన్ని చికాకులు, కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి, బట్ వాటిలన్నీ మీరు ఓవర్కమ్ అవుతారు, దానిలో నో డౌట్. అలాగే ఏమన్నా మిమ్మల్ని కార్నర్ చేసే వ్యక్తులు కావచ్చు, శత్రుపీడ కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత మీరు ట్రబుల్ షూట్ చేసుకోవాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో వాటిలన్నీ రీట్యూన్ చేసుకొని, అది రుణ ఒత్తిడి కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయమే కానివ్వండి, శత్రుపీడే కానివ్వండి, ఇలాంటివి ఏ వచ్చినా వాటిని తప్పకుండా ఓవర్కమ్ అవుతారు. కుజుడు మొన్నటి వరకు ఏదైతే మీ 7వ స్థానంలో టెస్టేసి కూర్చోవడం వల్ల మీ ఎదుటి వాళ్ళతో చాలా వరకు మీకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ వచ్చాయో, అలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు కొంచెం మనకి ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి వ్యయంలో ఉన్న బుధుడి సంచారం మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. వ్యయంలో బుధుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కువ ఖర్చులు, ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవడం, అది ఆరోగ్య నిమిత్తం కావచ్చు, మీ డైలీ రొటీన్లో మీరు చేసే పనులు ప్రతిదీ కూడా ఇంటర్ బాబు ఖర్చుతో మనకి ఏం చేసినా ఖర్చు ఎదురొస్తుంది అన్నట్టు పరిస్థితులు ఉండడం కావచ్చు. కాబట్టి కేజింపావు పెసలు, ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇవ్వటం, చక్కగా వినాయకుడికి గరికతో మీరు నిత్యం ఆయనకి పూజ చేసుకోవటం, వినాయకుడికి విఘ్నేశ్వరుడి ఆలయాన్ని దర్శించుకోవడం డైలీ అట్లీస్ట్ బుధవారం,
ఇలాంటివి చేయటం వల్ల ఇక్కడ బుధుడు అక్కడ 12th హౌస్లో ఉన్న ఎక్స్పెన్సెస్ అండ్ స్పిరిచువాలిటీ రెండూ కూడా ఒకటే హౌస్. అది మనం నెగిటివ్కి వెళ్తామా పాజిటివ్కి వెళ్తామా అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి స్పిరిచువల్ సైడ్ వెళ్తే తప్పకుండా ఆ నెగిటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్గా మారతాయి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉండటం మంచిది. సో మ్యారిటల్ లైఫ్లోనూ మీ ఎదుటి వాళ్ళతోనూ బిజినెస్ పార్ట్నర్స్తోనూ ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ వస్తున్న అనేకమైన వివాదాలు కొన్ని మనస్పర్ధలు ఇక్కడ కొంచెం మీకు సెటిల్ డౌన్ అంటే కొంత తగ్గే ఆస్కారాలు ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్లే ఇప్పుడైతే తర్వాత చూద్దాం ఇప్పుడు గొడవ పడద్దు అనే విధంగా కొంచెం కామ్ డౌన్ అయ్యే ఆస్కారాలు షూర్గా కనిపిస్తున్నాయి. కుంభరాశికి చూద్దాం. కుంభరాశికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి మేజర్గా రాశిలో శుక్రుడు, లాభంలో బుధుడు. సో రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క కుంభరాశి వారికి మనకు కనిపిస్తుంది. సో ముందు రాశిలో శుక్రుడు లాంటి గ్రహం ఉండటం మంచి ప్లెజెంట్నెస్ క్రియేట్ చేస్తాడు. అసలు ఈ యొక్క శనికి మంచి బ్యాక్ బోను స్ట్రెంగ్త్ అండ్ ప్లానెట్ శుక్రుడు మూల త్రికోణం స్వక్షేత్రంలోకి రావటం వల్ల శని కూడా ఏలినాటి శని నడుస్తున్న డెఫినెట్లీ యూ ఫీల్ సమ్వాట్ బెటర్ అండ్ ప్లెజెంట్, కొంచెం హ్యాపీగా కొంచెం ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికే ట్రై చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు కుంభరాశి వాళ్ళు. రాశిలో శుక్రుడి యొక్క సంచారం మిత్రక్షేత్రంలో మంచి యోగకారకుడి యొక్క సంచారం జరగటం వల్ల సేమ్ టైం బుధుడు కూడా ఈ రాశికి చాలా మంచి ప్లానెట్, ఈయన కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి బుధుడి వల్ల కూడా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో ఏంటి అండ్ ఈ విషయాల్లో తప్పకుండా వీళ్ళకి చదువుకునే పిల్లలకు కూడా మంచి లాభదాయకమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక శుక్ర శనివారాలు 2 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల ఈ వారం ప్రారంభం మాత్రం చిన్నపాటి ఏంటో ఈ టెన్షన్లు మనకి అన్నట్టు కొంచెం అనిపిస్తూ ఉంటుంది. కొంచెం మైండ్ ఫికిల్గా ఉంటుంది, ఏదో టెన్స్తో ఉన్నట్టు ఉంటుంది. ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా డీప్గా యాంగ్జైటీతో కూడిన టెన్షన్ని ఏదో ఎక్కువ డీప్గా ఆలోచిస్తుంటారు. బట్ అట్ ద ఫైనల్ ఆ రాశాధిపతి బుధుడి యొక్క సంచారం ఇది చాలా బాగా మంచి హౌస్లోనే ఉండటం వల్ల మీరు పట్ట టెన్షన్ కానీ ఆ ఎగ్జైట్మెంట్ ఆ టెన్స్ ఫీలింగ్ ఏదైతే ఉందో చివరికి అమ్మాయి ఆ ఫోన్లేరా బాబు మంచిగా జరిగింది అనేటట్టు మీకు ఇక్కడ సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు వారం ప్రారంభం కనిపిస్తున్నాయి. ఇది మీ జాయింట్ అకౌంట్స్ మీద, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల మీద, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల మీద ఈ యొక్క టెన్షన్ మైండ్ ఉండొచ్చు. బట్ ఫైనల్గా వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూస్తారు. నెక్స్ట్ బుధ గురువారంలో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇందాక మనం చెప్పుకున్నట్టు భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం న్యాచురల్ ట్రాన్సిట్లో ఏగిచ్చకపోయినా బట్ ఆ యొక్క శుక్రుడు మాత్రం రాశాధిపతి వెల్ పొజిటెడ్ అయి ఉన్నారు. కాబట్టి తప్పకుండా హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, ఫారెన్ ట్రావెల్ ఏంటి, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, మీ సేవింగ్స్కి సంబంధించిన విషయాల్లో ఏంటి అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కొన్ని అదృష్టకరమైన విషయాలకు సంబంధించిన విషయాలు ఏంటి, వీటిలో మీకు కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి ఏర్పడే ఆస్కారాలు అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఇదొక్కటి మెయిన్గా ఏంటంటే ఇక్కడ కుజస్తంభనం మనం జరుగుతుందని చెప్పుకున్నాం. యాక్చువల్గా జూన్ దాకా కూడా కుజస్తంభనం ఉందని. కుజుడు ఇప్పుడు ఆయన కర్కాటక రాశి నీచ క్షేత్రాన్ని వదిలి మళ్ళీ మిథున రాశిలోకి రిట్రాగ్రేడ్ అయ్యి మిథున రాశిలోకి ఆయన ఎంటర్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో అయినా లవ్ లైఫ్ విషయంలో కొంచెం హార్ష్నెస్ పెరిగే ఆస్కారాలు, పిల్లల యొక్క బొండితనం, పిల్లలకి సంబంధించిన విషయాలు కొంచెం మీకు ఇరిటేషన్ తప్పించి ఒకటి పీకుతా అనేటట్టు ఉండటం కావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, కొంచెం కుజుడు రిట్రాగ్రేషన్ దీనికి సంబంధించిన విషయాల్లో మీకు అంత అనుకూలమైన ఫలితాలు ప్రజెంట్ తక్కువ ఉన్నాయి. వీటి విషయాల్లో మాత్రం కొంచెం ఆలోచించదగిన విషయం కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశికి మెయిన్గా అష్టమంలో కేతువు ఉంటాం, పంచమంలో కుజుడు ఉంటాం. సో ఈ రెండు మనకి ఏం చెప్తున్నాయి అంటే జనరల్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్లో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అనుకూలమైన ఫలితాలు తక్కువ ఉన్నాయి. సో కాబట్టి కుజకేతువులకి ఇద్దరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత కాబట్టి సర్పరూపాల అన్నిటికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి డైలీ దర్శించుకోవడం, చక్కగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, మంగళవారం పూట మస్ట్ అండ్ షుడ్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం,
పలాస పుష్ప శంకాసం ధరణి గర్భ సమ్మూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఎన్ని చేయాలి సార్, మన ఓపిక, మనకున్న టైము ఎన్ని చేసుకుంటే అంత మంచిది చక్కగా. సో కాబట్టి ఎంత కాన్ఫిడెంట్గా కాన్సన్ట్రేషన్గా మనం ఎంతసేపు చేయగలిగే అంతసేపు చేసుకుంటే ఈ నెగిటివ్ ఎఫెక్ట్ సంతాన పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఈ అష్టమకేతు వాళ్ళ జాయింట్ అకౌంట్స్ పరంగా వచ్చే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వారసత్వాస్తుల విషయంలో వచ్చే సమ్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా కూడా తగ్గే ఆస్కారాలు ఉంటాయి. మీన రాశి వారికి సంబంధిద్దాం. మీన రాశి వారికి చూస్తే కనుక దశమంలో బుధుడు, లాభంలో రవి, వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి చూస్తే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం. సో అఫ్కోర్స్ ఈ రాశికి సంబంధించి చంద్రుడు సప్తమంలో యోగిస్తాడు. బట్ ఎప్పటి నుంచో కేతు లాంటి గ్రహం 7వ స్థానంలో ఉండి మాత్రం మ్యారిటల్ లైఫ్ మధ్య, క్లోజ్ రిలేషన్స్ మధ్య ఏదో చిచ్చు పెడతానే ఉన్నాడు. సో యూ వాంట్ టు డిటాచ్ ఎవ్రీ టైం. మీ యొక్క చాలా దగ్గర వాళ్ళే డిటాచ్ అయిపోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు, లేకపోతే వాళ్ళే డిటాచ్ అయిపోతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. దాని గురించి ఎక్కువగా మీరు ఆలోచించే ఆస్కారాలు ఈ వారం ప్రారంభం ఆది, సోమ, మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మనకి ఆ యొక్క బుధుడు వెల్ పొజిటెడ్లో ఆయన మళ్ళీ దిగ్బలంలోనే ట్రాన్సిట్లో ఉన్నారు. తప్పకుండా వృత్తి వ్యాపారాలకి సంబంధించిన విషయాల్లో ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం మీ మైండ్లో ఉంటున్నప్పటికీ ఫైనల్గా తప్పకుండా వృత్తి వ్యాపారాల విషయంలో, వ్యాపారం కానీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కానీ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి వ్యాపారానికి సంబంధించి, వృత్తికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీకు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మాత్రం ఈ యొక్క ఆలోచనలు మీకు వెంటాడుతున్నా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే బుధ, గురువారాల్లో చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి సంబంధించి. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటాం. మీ మనస్పూర్వకమైన విషయాల గురించి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఖర్చులు చేయాల్సి రావటం బుధ, గురువారాల్లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఈ యొక్క శుక్రుడు కూడా ఆ యొక్క శనితో కలిసి ఇతిలో ఉన్నారు 12th హౌస్లో ముఖ్యంగా. కాబట్టి ఇది సిబ్లింగ్స్ రీత్యా, తోబుట్టువుల రీత్యా కావచ్చు, ఆరు ఏదైనా షార్ట్ జర్నీస్లో అనవసరమైన టైం వేస్ట్, కాలయాపన చేయటం కానీ, లేకపోతే షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ ఖర్చులు అవటం కానీ, మీరు కష్టపడ్డ విషయం గురించి ఇంత కష్టపడ్డాం కాబట్టి దీని ఫలితం ఏంట్రా బాబు ఇంతే వచ్చింది అనుకునే విధంగా అలాంటి సిచ్యువేషన్స్ బుధ, గురువారాల్లో కొంచెం మీకు ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో ఇక్కడ చూస్తే మనకు ఈ రాశికి 9th హౌస్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే కుజుడు యాక్చువల్గా కుజిస్తాం మనం చెప్పుకున్నాం. ఆయన జూన్ దాకా కూడా కర్కాటక రాశిలో నీచ రాశిలో ఉంటారని. కానీ ఇప్పుడు ఆయన రిట్రోగ్రేడ్ అయ్యి మిథున రాశిలోకి వెళ్ళారు. సో కాబట్టి ఇక్కడ 5వ స్థానం మీద కుజిస్తామని పోయి ఇక్కడ 4th స్థానం మీద వచ్చింది. ఇక్కడ గృహపరమైన విషయాల గురించి ఇక్కడ శుక్ర, శనివారాల్లో మనం చూస్తే వెహికల్ కావచ్చు, వాహనం కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తుల విషయంలో కావచ్చు, గృహపరమైన విషయాలు కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కావచ్చు, ఏదైనా సరే గృహపరమైన విషయాల గురించిన విషయాల్లో అగ్రెసివ్ ఎమోషన్, కొంచెం చికాకు, ఫ్రస్ట్రేషన్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ కొంచెం మనని అంటే ఏంటంటే వెళ్దాం అనుకున్నప్పుడే వెహికల్ ట్రబుల్ రావటము ఇలాంటివి వస్తే ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఆఫీసులో ఉన్న ప్రెషర్ మనకు ఉందనుకున్న టైంలో ఇంట్లో ఉన్న బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ మనం కొంచెం ఇరిటేట్ చేస్తుంటే ఎలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ కుజుడు మళ్ళీ తీసుకొస్తాడు తిరిగి. కాబట్టి ఈ సిచ్యువేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం మీరు వాటిని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి వీటిల్లో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి మేజర్గా చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి, మీన రాశి వాళ్ళకి సంబంధించి రవి అయితే ప్రస్తుతం మంచి సంచారంలోనే ఉన్నారు. రవి సంచారం, సో రవి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటాం, బుధుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటాం. జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయంలో కావచ్చు, ఇక్కడ కొంతవరకు మీ శత్రువుల వల్ల మీరు లాభపడే ఆస్కారాలు కావచ్చు, మీకు ఎదురైన సమస్య మీకు అది మీ యొక్క ఎదుగుదలకు కారణం కావచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రాన్సిట్లో ఆ విధంగా కొంతవరకు మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక
ఏదైతే సప్తమంలో కేతు ఉన్నాడో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కుజుడి యొక్క చతుర్థ స్థాన సంచారం కూడా నడుస్తుందో ఈ రెండు కూడా ఎఫెక్ట్స్. కేతువు సప్తమంలో ఉంటాం, అలాగే చతుర్థంలో కూడా కుజుడు ఉంటాం. ముఖ్యంగా చతుర్థంలో కుజుడు మానసిక ప్రశాంతతకి సంబంధించి కొంచెం ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంటాడు కాబట్టి సో ఆయన్ని మనం కామ్ డౌన్ చేయడం కోసం కుజుడిని కొంచెం ఎమోషనల్గా మనం కూడా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం అనుకుంటూ ఆ కుజుడికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రాన్ని, అలాగే ఆ కుజుడికి ఇష్టమైన అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, పూజించడం, వారి ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల కేతువుకి కుజుడికి ఒకటే గన్ షాట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటే సప్తమంలో ఉన్న కేతు దోషము, చతుర్థంలో ఉన్న కుజుడు కూడా ఇద్దరు కూడా స్టెబిలైజ్ అవుతారు. సో కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.